నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే నామినేషన్లో మొత్తం 8 మంది సభ్యులున్నారు. అయితే పెద్ద క్లెయిన్ కి చీఫ్ కావడంతో యష్మికి ఓ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. దీని ద్వారా నామినేషన్లలో ఉన్న ఒక సభ్యున్ని సేవ్ చేయొచ్చు, అలానే లేని వాళ్ళని ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయాలి. ఇక బిగ్ బాస్ ఇలా పవర్ గురించి చెప్పిన అరక్షణంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసింది యష్మి. అలానే నామినేషన్లలో లేని విష్ణుప్రియను డైరెక్ట్ గా నామినేట్ చేసింది. ఇక దీనికి రీజన్ గా యష్మి చెప్పిన విషయం వింటే బుర్ర తిరిగిపోతే, వాళ్ళు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుండగా ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే అది సరిగ్గా ఎంజాయ్ చేయలేనట్టే, గేమ్ పై కాన్సన్ట్రేషన్ చేయలేనట్టే. ఈ కారణంగా చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మి. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నామినేషన్లో ఉన్న సభ్యులు ఎవరంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియ. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నిఖిల్ గురించి పృథ్వీతో మాట్లాడుతూ గట్టిగానే స్కెచ్ వేసింది సోనియా. నామినేషన్లో ఎవరు లేక పృథ్వీని నామినేట్ చేశాడు నిఖిల్. దీనికి రీజన్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. దీంతో పృథ్వీ కాస్త హర్ట్ అయ్యాడు. ఇదే విషయం గురించి పృథ్వీతో మాట్లాడుతూ నిఖిల్ కి గోతులు తవ్వింది సోనియా. వాడికసలు పాయింట్స్ లేవురా, అందుకే అభయ్, నబిల్ ను నామినేట్ చేద్దామనుకున్నాడు. కానీ అభయ్ ని అప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఆదిత్య నామినేట్ చేశారు కదా, నువ్వైతే అర్థం చేసుకుంటావని నీకు వేసిండు అంటూ నిఖిల్ తరపున పృథ్వీతో సోనియా మాట్లాడింది. దీనికి వాడు అంత వీక్ ఎందుకున్నాడు అంటూ పృథ్వీ అడిగారు. ఇక అవును, ఇంకొక వీక్ చూద్దాం, వాడిని డెవలప్ అయితే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడమే, ఇంకేం చేస్తాం, ఏమన్నా ఉంటే రాత్రి పడుకునేటప్పుడు మాట్లాడుకుందామంటూ సోనియా అంది.